వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అట్లాగే మా ప్రియులు ఆత్మీయులు పరిస్థితి వరప్రసాద్ గారు గురూజీ గారికి, అలాగే కూడిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడానికి ఆయనలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉందండి. చాలామంది మనం చూస్తుంటాం, ఎవరు స్వార్థాలకు, ఎవరు మతాలకు, లేకపోతే మరొక దానికి కట్టుబడి ఉంటారు. కానీ వరప్రసాద్ గారిలో ఓ ప్రత్యేకత అది ఏంటి అని అంటే, మరి అందరినీ గౌరవించేవాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరిని కూడా హక్కును చేర్చుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయత, ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. మా బైబిల్లో కూడా మేము చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడిని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమిస్తారు అని మనం చూస్తాము. మరి యేసుక్రీస్తు ఏ విధంగా ప్రేమించారో అలాగే వరప్రసాద్ గారు, నాకు తెలిసి చాలా చర్చెస్ మరి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కలిగి పడగొట్టే పరిస్థితులు వస్తే ఆయన గారు అడ్డంగా నిలబడి చాలా చర్చెస్ కట్టించారు. ఆయన సహాయం కావాలన్న వారికి అది ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ దేవుడైనా కాదు, కానీ అందరినీ ఒకే మనసుతో ప్రేమిస్తూ చాలా ప్రత్యేకమైనటువంటి దైవ సంబంధమైన కార్యాలే కాదు, మరి ఇంకా చెప్పాలంటే పేదవాళ్ళని హక్కును చేర్చుకున్నారు, చాలామందికి ఇల్లు కట్టించారు, అనాథుల్ని ప్రేమించి వారికి సహాయాలు చేసేవారు, అలాగే అనాథ పిల్లలకు వివాహాలు జరిగించేవారు. ఇంకా చెప్పాలనంటే ఎన్నో గొప్ప కార్యాలు ఆయన ప్రేమతో చేస్తేనే మేమందరము ఇలాంటిది నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చామండి. మరి ఈ సందర్భంలో మరి మేము చూస్తూ ఉన్నాం ప్రజెంట్ భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు. వరప్రసాద్ గారు ఈ విధంగా అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి అందరూ ఒక్కటే, సర్వమతం కూడా మరి అందరూ ఒక్కటే అనేటువంటి ఒక నినాదంతో ఈ మొట్టమొదటిగా ఈ గురూజీ స్థానాన్ని ఏర్పాటు చేసి అందరూ ప్రేమించి ఈ విధంగా గౌరవించినటువంటి మరి మా ప్రియులు వరప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా సుందరగడ శ్రీనివాస్ గారు, ఆయన ప్రవచనాలు చెప్తుంటే రక్తం పొంగిపోతూ ఉంటుంది. అట్లాగే మన సరోజ్ గారు కూడా మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు మరి చాలా చక్కగా మాట్లాడతారు. అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ, ఇంత కార్యక్రమాన్ని చేసినటువంటి మా చంద్ర గారికి మరలా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.